ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఒక దృష్టి సాధించే అవకాశం, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఏ కంపెనీలు అయితే ఇక్కడ ప్రొడక్షన్ తీస్తున్నాయో మరి ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని అమలు పరిపించి ఈ ప్రాంతంలో నివసించేటువంటి కార్మికులకు, ప్రజలకు, వారి కుటుంబాలందరికీ కూడా ఒక మంచి పర్యావరణాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సాధిస్తాం. ఇల్లు లేనటువంటి కార్మికులు, సరే ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కొంత లోన్ ఇస్తున్నప్పటికీ ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కావాలి. స్థలం అనేటువంటిది ఒక పెద్ద సమస్య. ఒక 2 గుంటల స్థలం కావాలంటే ఈరోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు మరి వెచ్చించాల్సిన పరిస్థితి. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నిజమే, దేశంలో అనేక మైన్ వర్కర్స్ ఉండవచ్చు, ఒక్క సింగరేణికి వర్తించకపోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ ఏర్పాటు, కార్మికుడు దిగిపోయే నాడు దాదాపుగా ఒక 4-5 లక్షల రూపాయలు మరి ఆయనకు సంవత్సరానికి కట్ అవుతుంటే చాలా బాధగా, ఎంతో దీనంగా చూస్తున్నాడు. ఎందుకంటే సింగరేణి ఈ కంపెనీలో పనిచేసే కార్మికులు అంటేనే కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇటువంటి మరి ఒక జటిలమైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి వీటిపైన మేము దృష్టి సాధిస్తాం. వంశీకృష్ణ మరి ప్రాంతానికి ఇక్కడున్న సమస్యలకు, ఇక్కడున్న విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక కార్పొరేట్ వ్యవస్థకు అధిపతి. వాళ్ళ నాన్న ఇదివరకే చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ తాతగారు మరి వెంకటస్వామి గారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి అనేక సార్లు పార్లమెంట్ సభ్యునిగా, చెన్నూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పదవులు అనుభవించినారు. మరి ఇలా వాళ్ళు మరి దేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం. వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీల పరిరక్షణ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తేనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, ఒక చిన్న కార్యకర్తనో, నాయకుడో, లేకపోతే ఒక ప్రాంతంలో ఆపద వస్తనో దాని మీద వాళ్ళకు ఆరాటం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితిలో ఉండదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరినీ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం పనిచేసేటువంటి ఒక సాదాసీదా వ్యక్తిగా, అనేక సార్లు శాసనసభకు ప్రజల మన్ననలు పొంది ఎన్నికైనటువంటి వ్యక్తిగా, ఒక మంత్రికి అవకాశం ఇస్తే ఎటువంటి చిన్న ఆరోపణ లేకుండా అనేక వేల మందికి సహకారం అందించినటువంటి వ్యక్తిగా మీకు అన్ని విధాల సేవలు అందించడం కోసం మరి పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను. మరి మీరందరూ సహకరించి, మీ అందరూ ఈ ఎన్నికలలో నన్ను బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి మీ సింగరేణి బిడ్డగా ఆశీర్వదిస్తే, ఈ ప్రాంతం మనిషిగా మీరు ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మీ సేవలో ఎల్లవేళలు ఉంటామని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.